Hello everyone, welcome to NATUS and Aptitude world. LCM and HCF Part 2. Part 1లో మనం LCM and HCF మెథడ్స్ ఆ సింపుల్ నెంబర్స్కి నెక్స్ట్ ఇంకొక హార్డ్ నెంబర్స్కి కూడా మనం డిస్కస్ చేసాం. అందులో ఫ్యాక్టరైజేషన్ మెథడ్, డివిజన్ మెథడ్, సింపుల్ టెక్నిక్స్ అవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే LCM and HCF Part 1లో ఒకసారి అది మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకొని అప్పుడు LCM HCF Part 2 కూడా చూడండి. ఈ LCM అండ్ HCF Part 2లో మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే LCM and HCF ఆఫ్ fractions, LCM and HCF of fractions, and next relation between LCM and HCF. దీని మీద కొన్ని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎవరైతే ఎక్కడైతే మైనర్ థింగ్స్ ఎవరైతే మైనర్ మిస్టేక్స్ ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా ఇందులో మనం కవర్ చేయడం జరుగుతుంది. నౌ ఫస్ట్ క్వశ్చన్, find the LCM and HCF of 10/21, 20/23 and 55/56. ఇది చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకు ఒక టెక్నిక్ తెలియాలి. ఏంటంటే LCM ఆఫ్ ఫ్రాక్షన్స్ అండ్ HCF ఆఫ్ ఫ్రాక్షన్స్. LCM of fractions is equal to LCM of numerators by HCF of denominators. అది HCF ఫ్రాక్షన్కి వచ్చేసరికి ఏంటి, HCF ఆఫ్ న్యూమరేటర్స్ బై LCM ఆఫ్ డినామినేటర్స్. ఇక్కడ LCM ఆఫ్ ఫ్రాక్షన్స్ కావాలంటే LCM ఆఫ్ న్యూమరేటర్స్ బై HCF ఆఫ్ డినామినేటర్స్. HCF ఆఫ్ ఫ్రాక్షన్స్ కావాలంటే HCF ఆఫ్ న్యూమరేటర్స్ బై LCM ఆఫ్ డినామినేటర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కావాల్సిందండి LCM ఆఫ్ 10/21, 20/63 అండ్ 55/56. అంటే మనం క్యాలిక్యులేట్ చేస్తుందంటే ఇక్కడ మనకి LCM ఆఫ్ 10, 20, 55 by HCF of 21, 63 and 56. ఇప్పుడు LCM of 10, 20 and 55. ఇక్కడ మనం చేసేటప్పుడు మనం ఏం చెప్తున్నాం, మనం ఇక 10, 20 ఈ 10 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 20 అన్నట్టు. 10 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 20 అయినప్పుడు మనం ఏం చేస్తాం, మనం దీన్ని మనం క్యాన్సిల్ చేస్తాం. మనం పార్ట్ 1లో చెప్పుకున్నాం. సో ఇది క్యాన్సిల్ చేసేయండి. ఇక మనం క్యాలిక్యులేట్ చేస్తుందండి LCM ఆఫ్ 20 and 55. LCM ఆఫ్ 20 and 55 కానీ మనం తీసుకునేటప్పుడు ఇప్పుడు ఏం చేద్దామంటే 20 and 55 ఇక్కడ 5తో చేస్తామంటే 4 and 11. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తారు లేదు, ఇక్కడ 55 into 2 చేస్తాం అనుకోండి 110 క్యాన్సిల్ అవ్వదు. నెక్స్ట్ ఇంటూ 3 చేస్తాం అనుకోండి 165, 20 క్యాన్సిల్ అవ్వదు. ఇంటూ 4 చేస్తాం అనుకోండి అక్కడ 220 అక్కడ మనం చేస్తాం. సో అలాగే చేయండి. లేదంటే ఇలా తీసుకున్నారనుకోండి 5 into 4 20, 20 into 11 దట్ ఈస్ ఈక్వల్ టు 220. మరి HCF ఏమవుతుంది, HCF ఆఫ్ 21, 63 అండ్ 56. ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే 21 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 63 అన్నట్టు. 21 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 63. సో ఈ 63 క్యాన్సిల్ చేసేయండి. ఇక మనకు కావాల్సిందండి 21 అండ్ 56కి HCF కావాలి. 7తో డివైడ్ చేస్తారంటే 7, 3 అండ్ 7, 8. ఈ రెండింటిలో మనకు కామన్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందా, లేదు. సో HCF ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 7, LCM ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 220. అయితే మనకి ఇక్కడ LCM ఆఫ్ 10/21, 20/63, 50/56 ఈజ్ ఈక్వల్ ఎంత అవ్వాలి, దట్ ఈస్ ఈక్వల్ టు LCM ఆఫ్ 10, 20, 55 దట్ ఈస్ ఈక్వల్ టు 220 బై HCF ఆఫ్ 21, 63, 56 దట్ ఈస్ ఈక్వల్ టు 7. So LCM of 10/21, 20/63, 55/56 that is equal to 220/7. Find the HCF of 10/21, 20/63 and 55/56. ఇప్పుడు HCF of fractions is equal to ఏం చెప్పాం మనం, is equal to HCF of numerators by
LCM of denominators. HCF of numerators by LCM of denominators. అంటే HCF of 10, 20, 55 by LCM of 21, 63 and 56. ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే 10 and 20. 10 is a factor of 20 అన్నాడు. సో ఏం చేద్దాం, ఈ 20ని క్యాన్సిల్ చేసేయండి. నెక్స్ట్ 10 and 50. దీని 10ని మనం ఎలా రాయొచ్చు, మనం 2 into 5 రాస్తాం. ఇదేంటి, మనం 5 into 11. ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏంటి, 5 కదా. సో వాట్ ఇస్ ఆన్సర్, దట్ ఈస్ ఈక్వల్ టు 5 బై, ఇంకా మనకి ఏంటి, LCM ఆఫ్ 21, 63, 56. 21 and 63. 21 is a factor of 63. LCM అంటే ఏం చెప్పాం మనం, స్మాలెస్ట్ నెంబర్ని క్యాన్సిల్ చేయమని. HCF అయితే లార్జెస్ట్ నెంబర్ క్యాన్సిల్ చేస్తున్నాం, LCM అయితే స్మాలెస్ట్ నెంబర్ క్యాన్సిల్ చేస్తాం. మనం ఈ 2 నెంబర్స్కి మనం ఏం చేయాలి, LCM క్యాలిక్యులేట్ చేయాలి. సో దీన్ని మనం డివిజన్ మెథడ్ చేయండి, లేదా ప్రోడక్ట్ ఆఫ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని కన్వర్ట్ చేయండి. మీరు ఎలా చేసినట్టు మీకు ఏది కంఫర్ట్ అయితే అది చూడండి. ఇదేంటి మనకి 9 into 7. 9 into 7 అంటే ఏంటి, 3 square into 7. మరి ఇదేంటిది 7 into 8 అంటే ఏంటి అవ్వాలి మనకి 2 cube into 7. ఇప్పుడు చూడండి మన LCM అంటే ఏంటి, మొత్తం ఆల్ ఫ్యాక్టర్స్ అంటున్నాం, అంటే 2 into 3 into 7. ఇప్పుడు మనకి హైయెస్ట్ పవర్ కావాలంటున్నాం. వాట్ ఇస్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 2, దట్ ఈస్ 3. హైయెస్ట్ పవర్ ఆఫ్ 3 దట్ ఈస్ ఈక్వల్ టు 2 and 7 అంటే 8 into 9 into 7 that is equal to 504. So what is the HCF of 10 by 21, 20 by 63 and 50 by 50, 55 by 56? That is equal to 5 by 504. Next example, the lowest tape which can measure exactly the length of 8 meters 25 centimeters, 6 meters 75 centimeters, 4 meters 50 centimeters. అంటే ఈ 3 మెజర్మెంట్స్ కొలిచేది, ఈ 3 మెజర్మెంట్స్తో కొలిచే లోయెస్ట్ టేప్. అంటే మనకి ఏంటి అవ్వాలి, ఎగ్జాక్ట్ లెంత్. ఇప్పుడు సపోజ్ 4 meters 6 meters ఉన్నాయనుకోండి, ఆ రెండింటిని కొలిచే ఎగ్జాక్ట్ లెంత్ అంటే ఏం చెప్తాం మనం, LCM ఆఫ్ 4 and 6 దట్ ఈస్ ఈక్వల్ 12 అంటాం కదా. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ 3 మెజర్మెంట్స్ని కొలిచే లోయెస్ట్ టేప్ అంటే ఇన్ఫైనైట్ లెంత్ ఉంటుంది, బట్ లోయెస్ట్ మెజర్మెంట్ కావాలి. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చేసేటప్పుడు మనం ఈ కన్వర్షన్ చేసుకోవాలి. కన్వర్షన్ అంటే ఏంటి, ఇక్కడ మీటర్స్ నుంచి సెంటీమీటర్స్ కానీ, సెంటీమీటర్స్ టు మీటర్స్ కానీ మనం మార్చాలి. ఇప్పుడు సెంటీమీటర్స్ మార్చాలనుకోండి ఏమవుతుంది, 825, ఇది 675, ఇదంతా 450. ఇక్కడ మనం LCM ఈ 3 నెంబర్స్కి LCM క్యాలిక్యులేట్ చేసామంటే ఆ మెజర్మెంట్ ఎంతో మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే ఈ నెంబర్స్ అన్నీ కూడా మనకి కొంచెం బిగ్గెస్ట్ నెంబర్స్. సో ఇలాంటి వాటికి మనం LCM చేసేటప్పుడు ఏంటంటే మనకు కొంచెం టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే మీటర్స్లో కన్వర్ట్ చేద్దాం. మీటర్స్ ఎలా కన్వర్ట్ చేస్తారు, 8 meters 25 centimetersని మీటర్స్లో కన్వర్ట్ చేయండి, ఏం చేయాలి, by 100. 6 meters 75 centimetersని మీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే 100తో డివైడ్ చేస్తాం. 4 meters 50 centimeters దీన్ని మనం 100తో డివైడ్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, 25 1 times, దిస్ ఈజ్ ఈక్వల్ టు 4, ఇది 3 times, ఇది 4 times, ఇది 1 time, ఇది 2 times. అంటే ఏమైంది, 8 1/4, 6 3/4, 4 1/2 అంతే కదా. సో ఈ నెంబర్స్ మనం ఇవన్నీ కూడా మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటాం. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మార్చుకోవాలి. ఎలా మారుస్తాం, 4 into 8 32 plus 1 33/4, ఇక్కడ మనకి 24 plus 7 plus 3 27/4, ఇక్కడ మనకి 8 plus 1 9/2. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, LCM ఆఫ్ 33/4, 27/4 and 9/2. ఈ రెండు మనకి ఏంటి, డినామినేటర్ ఏంటి, మనకి 4 ఉంది, ఇక్కడ ఏంటి మనకి 2 ఉంది. సో దీన్ని 4 చేయాలి, ఏం చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి. మరి దీన్ని 2తో మల్టిప్లై చేస్తే దీన్ని 2తో మల్టిప్లై చేయాలి కదా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు LCM ఆఫ్ ఏం చేద్దాం, 33/4, 27/4, 18/4. ఇప్పుడు అంటే మనకి ఇవన్నీ ఈజీగా ఒకటే నెంబర్ ఉంటుంది కాబట్టి సో మనకి HCF క్యాలిక్యులేట్ చేయడం ఈజీ అవుతుంది. నౌ LCM ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే ఏం చెప్పాం మనం, LCM ఆఫ్ న్యూమరేటర్స్ అంటే LCM ఆఫ్ 33, 27 and 18 by
HCF ఆఫ్ మనకి 4 4 అండ్ 4 అంటే HCF ఆఫ్ 4 4 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 4. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకేంటి LCM ఆఫ్ 33 27 అండ్ నెక్స్ట్ 18 కావాలి. ఇక్కడ మనకి ఎక్కడ కూడా కామన్ లేదు, కామన్ మల్టిపుల్ లేనప్పుడు ఏం చేస్తామంటే మనం క్యాన్సిల్ చేయడం కూడా ఛాన్స్ లేదు. సో దీన్ని మనం ఏం చేద్దాం, ఇక్కడ 33 27 18 దిస్ ఈస్ 3 ఇంటూ 11 దిస్ ఈస్ 3 క్యూబ్, ఇదేంటి 2 ఇంటూ 3 స్క్వేర్. అంటే ఇప్పుడు ఏమైంది మనకి 2 ఇంటూ 3 ఇంటూ 11, 2కి హైయెస్ట్ పవర్ ఏంటి 1, 3కి హైయెస్ట్ పవర్ ఏంటి 3 అండ్ నెక్స్ట్ 11. సో ఇక్కడ ఏంటి మనకి దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 27 ఇంటూ 11 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 54 ఇంటూ 11. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 54 ఇంటూ 11 594. సో what is the answer? That LCM is equal to 594 by HCF is equal to 4. So this is equal to మనం ఏంటి మనం క్యాన్సిల్ చేద్దాం, ఈ క్యాన్సిల్ చేసేటప్పుడు 2 టైమ్స్ అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 2, 19 అంటే ఏమో మనకి 9 టైమ్స్ అండ్ 14 అంటే 7. సో దట్ ఈస్ ఈక్వల్ టు 297 by 2. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 4, ఇక మనకి 16 అంటే 8.5. సో ఇక్కడ ఏంటో మనకి 148.5 మీటర్స్. మరి ఎగ్జామ్లో సెంటీమీటర్స్ అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు 14850 సెంటీమీటర్స్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? సో ఎప్పుడైనా సరే సెంటీమీటర్స్లో మాత్రం కన్వర్ట్ చేయదు. సెంటీమీటర్స్ కన్వర్ట్ చేస్తే వెరీ లెంతీ ప్రాసెస్ అయిపోయింది. దాని బదులు ఏం చేస్తారంటే మీటర్స్లో కన్వర్ట్ చేస్తారంటే ఫ్రాక్షన్స్. ఇప్పుడేంటి LCM ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈక్వల్ టు LCM ఆఫ్ న్యూమరేటర్స్ బై HCF ఆఫ్ డినామినేటర్స్. అది చేశారనుకోండి సింపుల్గా మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి, LCM of 2 numbers is 48 and their HCF equal to 8. If one number is 16, find the other number. Again, LCM of 2 numbers 48 అంటున్నాడు and their HCF equal to 8 అంటున్నాడు. One of the number is 16. Find the other number. ఇక్కడ ఏంటంటే suppose two numbers are A and B, then product of two numbers A into B is equal to product of their LCM of AB and HCF of AB. అంటే అండి ఏమైనా 2 numbers A and B అయితే ఆ 2 numbers యొక్క ప్రోడక్ట్ A ఇంటూ B ఏమవుతుంది LCM of AB ఇంటూ HCF of AB. అంటే ఆ రెండు పదాల యొక్క ఆ రెండు నంబర్ల యొక్క లబ్ధం దేనికి అవుతుంది LCM మరియు HCF యొక్క లబ్ధానికి సమానం అవుతుంది. ఇక్కడ చూసారంటే LCM of 2 numbers 48 అంటున్నాడు, HCF ఈక్వల్ టు 8 అంటున్నాడు. ఇఫ్ వన్ నెంబర్ is 16 అంటున్నాడు, వన్ నెంబర్ 16 ఇక్కడ తీసుకున్నారనుకోండి, సెకండ్ నెంబర్ B అయితే LCM ఏమైంది 48, మరి HCF ఏంటి దట్ ఈస్ ఈక్వల్ టు 8. మనకు కావాల్సిందండి అదర్ నెంబర్ అంటే B కావాలి. సో దిస్ ఈస్ ఈక్వల్ టు 2 టైమ్స్ and this is equal to 24. So what is the other number? That is equal to 24 is the answer. గుర్తుంచుకోండి, product of two numbers equal to product of their LCM and HCF. Next example, the LCM of two numbers is 120. The LCM of two numbers is 120 and their HCF is 15. If one of the number is 45, find the other number. ఇక్కడ చూడండి, ఇందాక మనం చేసిన టెక్నిక్ ఏంటి, ఇఫ్ 2 numbers are A and B అయితే A into B is equal to LCM of AB into HCF of AB అన్నట్టు. LCM of AB into HCF of AB. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాడు, ఇఫ్ వన్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 45 అంటున్నాడు, అదర్ నెంబర్ ఏంటి మనకు తెలియదు. లెట్ us take B is equal to LCM ఎంత 120, HCF ఎంత 15. ఇది మనం క్యాన్సిల్ చేయడమే. ఇప్పుడు ఏమైంది 15 ఇక్కడ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 40. సో వాట్ ఈస్ ద B? B is equal to 40. సో వాట్ ఈస్ ఆన్సర్? ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు A అన్నాడు. బట్ ఇక్కడ మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి.
వన్ నెంబర్ ఎంత అంటున్నాడు 45 అంటున్నాడు, ఇంకో నెంబర్ ఎంత వచ్చింది 40 వచ్చింది. ఇక్కడ సపోజ్ 40 తీసుకుని ఒక నెంబర్ 45 ఇంకో నెంబర్ 40 వచ్చింది అనుకోండి, వాడు ఏమంటున్నాడు ఎల్సిఎం ఈక్వల్ 120 అన్నాడు, హెచ్సిఎఫ్ ఎంత అన్నాడు 15 అన్నాడు. అంటే HCF and highest common factor of these two numbers equal to 15. And a common factor of these two numbers equal to 15. 15 is a factor of 45. Is 15 is a factor of 40? No. And ఏంటి అవ్వాలి ఇక్కడ 40 is not a correct answer. సో ఇక్కడ ఆన్సర్ ఏంటవుతుంది కాంట్ ఎగ్జిస్ట్. సో ఎప్పుడైనా సరే చేసేటప్పుడు ఇప్పుడు ఏంటంటే మనకి కాంపిటీషన్ పెరుగుతున్నప్పుడు ఏంటంటే ఇలాంటి ట్రాప్లో వేయడం చూస్తుంటారు. ఎప్పుడైనా ఇంకో నెంబర్ మనకు వచ్చింది అంటే వెంటనే మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి, అది హెచ్సిఎఫ్ అంటే అది ఇచ్చిన నెంబర్ హెచ్సిఎఫ్ ఏదైతే ఉంటుందో ఆ మన ఆన్సర్కి ఫ్యాక్టర్ అవుతుందా లేదా అని చెప్పి మాత్రం చెక్ చేసుకోండి. ఇదే మన ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూసారనుకోండి 24 హెచ్సిఎఫ్ ఎంత 8 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 24 రైట్. నెక్స్ట్ 24 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 48. సో ఇక్కడ సాటిస్ఫై అయింది. ఇక్కడ చూడండి 40 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 120 సాటిస్ఫై అయింది, బట్ 15 ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 40. సో ఇక్కడ ఏంటి ఆన్సర్ ఏంటది, ఈ ఆన్సర్ ఈజ్ కాంట్ ఎగ్జిస్ట్. మనకి మ్యాక్సిమం ఏంటంటే ఆప్షన్ ఏ వచ్చిందంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి వెదర్ ద గివెన్ ఆన్సర్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద LCM of two numbers is 45 times their HCF. If one of the number is 125 and the sum of LCM and HCF is 1150, the other number is. ఇక్కడ చూడండి LCM of two numbers is 45 times their HCF అంటాడు. సో let us take HCF is equal x అనుకున్నారు అనుకోండి, LCM is equal ఏంటి అవుతుంది మనకి 45x అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ద సమ్ ఆఫ్ LCM అండ్ HCF ఈక్వల్ 1150 అంటే x ప్లస్ 45x ఈజ్ ఈక్వల్ ఎంత 1150. 46x ఈజ్ ఈక్వల్ టు 1150. 23 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 23 50 టైమ్స్, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 25. సో x ఈజ్ ఈక్వల్ ఎంత అయింది 25. నౌ అంటే HCF ఈక్వల్ టు 25, LCM ఈక్వల్ ఎంత అవుతుంది మనకి 25 ఇంటూ 45 అవుతుంది అంతేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి కండిషన్ ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ LCM అండ్ HCF ఆర్ నాట్, ప్రోడక్ట్ ఆఫ్ దేర్ LCM ఇంటూ HCF రైట్. సో ఇక్కడ చూడండి ఇక్కడ వన్ నెంబర్ ఏంటి 125 అన్నాడు, 125 ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు LCM ఎంత 45 ఇంటూ 25, ఇక్కడ మల్టిప్లై చేయొద్దు లాస్ట్ వరకు ఉంచేసేయండి. HCF ఎంత మనకి x అన్నాడు, దట్ ఈస్ ఈక్వల్ టు 25. ఇప్పుడు మనం ఈ క్యాన్సిల్ చేస్తారనుకోండి 25 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 5 ఇక్కడ 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో వాట్ ఈస్ ద B, దట్ ఈస్ ఈక్వల్ టు 225. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి HCF ఎంత 25, ఇక్కడ 25 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 225 అన్నాడు, ఎస్, అండ్ 25 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 125 అన్నాడు. సో ఇక్కడ ఈ కండిషన్ ఏంటి మనకి సాటిస్ఫై అయింది. సో వాట్ ఈస్ ద అదర్ నెంబర్, అదర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 225. నెక్స్ట్ ఎగ్జాంపుల్, two numbers are in the ratio 7:8. Two numbers are in the ratio 7:8. LCM is equal to 280. Then the greater number is. ఇక్కడ చూడండి టూ మెథడ్స్ మనం చేద్దామండి. ఇక్కడ టూ నెంబర్స్ అనే రేషియో 7:8 అయినప్పుడు వన్ నెంబర్ 7x అయింది అనుకోండి, ఇంకో నెంబర్ ఏంటవుతుంది మనకి 8x అవుతుంది. మరి వీటికి LCM అంటే ఏంటి అవ్వాలి 7 ఇంటూ 8 ఇంటూ x. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది అంటాడు 280కి ఈక్వల్ అవుతుంది అంటాడు, అంతే కదా. టూ నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 7:8 అండ్ దర్ LCM ఈక్వల్ 280, దాని ద గ్రేటెస్ట్ నెంబర్ కావాలి. ఇప్పుడు చూడండి మనకి ఏంటి కావాలి, మనకి x కావాలి. సో ఇక్కడ 7 ఎన్నిసార్లు మనకి క్యాన్సిల్ అవుతుంది 7 40 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మరి 8 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 5 టైమ్స్. సో x ఈజ్ ఈక్వల్ ఎంత అయింది 5. మనకి ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ ఎంత 8x అంటే ఏమైంది 8 ఇంటూ 5 దట్ ఈస్ ఈక్వల్ టు 40 ఈజ్ ద ఆన్సర్. ఇది ఒక టెక్నిక్. ఇంకొక మెథడ్ ఏంటంటే 7 8
సపోజ్ స్మాలెస్ట్ నెంబర్ 7 లార్జెస్ట్ నెంబర్ 8 అయింది అనుకోండి, మరి ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 7 ఇంటూ 8 దట్ ఈస్ ఈక్వల్ 56 అన్నట్టు. ఒక నెంబర్ 7 ఇంకో నెంబర్ 8 అయితే ఎల్సిఎం ఏంటి అవ్వాలి 7 ఇంటూ 8. ఎందుకంటే ఈ 2 నెంబర్స్ ఏమంటే మనం కోప్రైమ్స్ అంటాం. కోప్రైమ్స్ అంటే ఏంటి, ఏ 2 నెంబర్స్కైనా కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 ఉంటే ఆ 2 నెంబర్స్ని మనం కోప్రైమ్స్ అంటాం. ఏ 2 కాన్సిక్యూటివ్ నెంబర్ అంటే ఏ 2 వరుస సంఖ్యలు తీసుకున్నా సరే అవి ఏంటవుతాయి మనకి కోప్రైమ్స్ అవుతాయి. మరి ఎల్సిఎం ఆఫ్ కోప్రైమ్స్ ఏంటవ్వాలి 7 ఇంటూ 8, ఆ 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ తీసుకుంటాం అన్నమాట. సో 56. చూడండి, ఎల్సిఎం 56 అయితే లార్జెస్ట్ నెంబర్ ఎంత 8, స్మాలెస్ట్ నెంబర్ ఎంత 7. ఇక్కడ ఎల్సిఎం ఎంత అన్నాడు 280 అన్నాడు. సో వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్? సో ఏంటవ్వాలి మనకి 280/56 ఇంటూ 8 అంటే దిస్ ఈస్ ఈక్వల్ టు 7 టైమ్స్ అండ్ దిస్ ఈస్ ఈక్వల్ టు 40. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 40. అంటే మీరు ఎక్స్ఎల్ తీసుకుంటే ఇలా తీసుకుంటాం, లేదు మన చైన్ రూల్ కాన్సెప్ట్ అంటాం అన్నమాట. ఆ కాన్సెప్ట్లో తీసుకుంటే ఇలా తీసుకుంటాం. మీరు ఎలా తీసుకున్నారంటే మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి ఈ టెక్నిక్ లేదా ఈ టెక్నిక్ అనేది మీరు చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద సమ్ ఆఫ్ 2 numbers equal 336 and their HCF is equal to 48. The numbers are. అదేమంటున్నాడు, ఆ నంబర్స్ ఏదో మనకు తెలియదు, బట్ ఏమంటాడంటే ఆ నంబర్స్ యొక్క సమ్ 336 అవుతుంది అంటాడు. బట్ ఒక కండిషన్ ఇచ్చాడు, ఏంటి HCF ఈక్వల్ టు 48 అన్నాడు. ఆ నంబర్స్ ఏంటి అన్నాడు. సపోజ్ HCF ఈజ్ ఈక్వల్ టు 48 అయితే ఆ 2 నెంబర్స్ ఏంటవుతుందంటే A ఈజ్ ఈక్వల్ టు 48x అండ్ B ఈజ్ ఈక్వల్ టు 48y అవుతుంది. ఎప్పుడైనా HCF ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ 48 అంటే ఆ నెంబర్స్ అంటే 48x అండ్ 48y అంతే కదా. ఇది కామన్ ఫ్యాక్టర్ అవ్వాలి. ఈ రెండుకి కామన్ ఫ్యాక్టర్ అనేప్పుడు ఇది ఈ x అండ్ y అంటే ఎనీ న్యాచురల్ నెంబర్. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇక్కడ 2 నెంబర్స్ తెలుసు, అది సమ్ ఏంటో 336 అన్నాడు. అంటే 48x ప్లస్ 48y ఈజ్ ఈక్వల్ ఏంటో మనకి 336. అంటే 48 కామన్ తీసారనుకోండి, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 336. 8 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 8 4 42 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 6 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 7 అన్నాడు. అంటే ఇప్పుడు మనకు ఆప్షన్స్ ఏమవుతాయి, x ప్లస్ వై ఈక్వల్ టు 7 అంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, y ఈక్వల్ టు 6 అవుతుంది. x ఈక్వల్ టు 2 అయింది అనుకోండి, y ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. x ఈక్వల్ టు 3 అయింది అనుకోండి, y ఈక్వల్ టు 4. x 4 అవసరం లేదు ఎందుకంటే ఈ నెంబర్స్ కాబట్టి. సో అక్కడ మనకు కావాల్సింది ఏంటి, ద నంబర్స్ ఆర్. ఆ నంబర్స్ అని ఏమవుతాయి మనకి, దట్ ఇంప్లైస్ మనకి HCF అంటే 48. 48 ఇంటూ 1 48 ఇంటూ 6 దట్ ఈస్ ఏ 1 పేర్. 48 ఇంటూ 2 48 ఇంటూ 5 దట్ ఈస్ ద సెకండ్ పేర్. అండ్ నెక్స్ట్ 48 ఇంటూ 3 48 ఇంటూ 4 ఇదేంటి మనకి థర్డ్ పేర్. సో ఇక్కడ ఎప్పుడైనా HCF 48 అయితే 2 నెంబర్స్ ఏంటి అవ్వాలి 48x అండ్ 48y. ఆ సమ్ దేనికి ఇక్కడ అవుతుంది 336. సో 48 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏంటి 336. ఇక్కడ x ప్లస్ వై ఈక్వల్ టు 7. ఇప్పుడు ఎన్ని మనకు పాసిబిలిటీస్ ఉంటాయో ఆ పాసిబిలిటీస్ అన్ని కూడా మనం ఇక్కడ నోట్ చేయాలన్నమాట. ఇదే బేస్ చేసుకొని కొంచెం ట్విస్ట్ చేస్తాడు క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఇది చూడండి ఒకసారి. The sum of 2 numbers equal to 528 and their HCF equal to 33. The number of pairs of such numbers satisfy the condition. ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలి, ఆ 2 numbers యొక్క సమ్ 528 అవ్వాలి, నెక్స్ట్ HCF ఎంత అవ్వాలి 33 అవ్వాలి. సో ఆ కండిషన్ సాటిస్ఫై చేసే పేర్స్ ఎన్ని అని ఇక్కడ తీసుకున్నారనుకోండి. ఈ క్వశ్చన్ పేర్స్ అని అవుతుంది మనకి 3 పేర్స్ సాటిస్ఫై అయ్యాయి. వాడు అడిగింది ఇక్కడ ఏంటి మనకి నంబర్స్ అడిగాడు కాబట్టి ఇవన్నీ రాస్తాం. బట్ ఇక్కడ మనకి కండిషన్ ఏంటి, ఆ పేర్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ పేర్స్ తెలిస్తే చాలు. నా ఇక్కడ ఏం చేద్దాం, 2 numbers, ఇక్కడ HCF ఈజ్ ఈక్వల్ టు 33. మరి నంబర్స్ ఏంటవుతాయి 33x అండ్ నెక్స్ట్ 33y, అది 2 numbers అయ్యింది. ఇప్పుడు సమ్ 33 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 528. అందుకే 33x ప్లస్ 33y. ఇక్కడ 11 3 times 11 3 times అండ్ 11 ఇక్కడ మనకి 440
8 times and 3 16 times. అంటే ఏంది x plus y is equal to 16. x plus y equal to 16. ఇప్పుడు మనకి పేర్స్ ఎన్ని వస్తాయి? x ఈక్వల్ టు 1 అండ్ నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు 15. ఇది ఒక పేర్. ఓకేనా? x ఈక్వల్ టు 1 అండ్ నెక్స్ట్ y ఈక్వల్ టు 15. ఇంకా నెక్స్ట్ ఇంకేం పేరు వస్తుంది మనకి? 2 and 14, 3 and next 13, next 4, 12, 5, 11, 6, 10, 7, 9, 8, 8. సో ఇక్కడ ఎన్ని పేర్స్ వచ్చాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. మనకి ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, A ఈక్వల్ టు 8, B ఈక్వల్ టు 6, C ఈక్వల్ టు 4 అండ్ D ఈక్వల్ టు 2. ఇవి ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి. సో వాట్ ఇస్ ద ఆన్సర్? మనకి ఏంటంటే ఇక్కడ మనకి 8 పేర్స్ ఉన్నాయి. సో 8 ఈస్ ద కరెక్ట్. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే లాస్ట్కి మన కండిషన్ ఏంటి? HCF 33 ఉండాలి. ఇక్కడ x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 15 అయింది అనుకోండి. ఇక్కడ మనం ఏం చేస్తాం? మనం 33 ఇంటూ 1 అండ్ నెక్స్ట్ 33 ఇంటూ 15 అని రాస్తాం. What is the HCF of these two numbers? That equal 33. So satisfy the condition. ఇక్కడ తీసుకుంటే 33 ఇంటూ 2, 33 ఇంటూ 14 అంటున్నాం. ఇక్కడ మనకి HCF ఏంటవుతుంది? మనకి 33 ఇంటూ 2 66 అవుతుంది. కానీ మనకి HCF ఎంత అవ్వాలి? 33 అవ్వాలి. సో నాట్ సాటిస్ఫై ద కండిషన్. మరి ఇక్కడ ఏంటి అవ్వాలి? మనకి 33 ఇంటూ 3 అండ్ నెక్స్ట్ 33 ఇంటూ 13. ఇదేంటో మనకి దిస్ ఈజ్ సాటిస్ఫై ద కండిషన్. మరి ఇక్కడ ఏంటి అవ్వాలి? మనకి 33 ఇంటూ 4, 33 ఇంటూ 12. వాట్ ఈస్ ద HCF? మోర్ దెన్ 33. సో నాట్ సాటిస్ఫై ద కండిషన్. ఇక్కడ 33 ఇంటూ 5, ఇక్కడ 33 ఇంటూ 11 సాటిస్ఫై ద కండిషన్. మరి ఇక్కడండి 33 ఇంటూ 6, 33 ఇంటూ 10 ఇది సాటిస్ఫై అవుతుందా? ఇక్కడ కూడా కండిషన్ సాటిస్ఫై కాదు. మరి ఇక్కడ 33 ఇంటూ 7, 33 ఇంటూ 9 ఈజ్ సాటిస్ఫై ద కండిషన్. ఇక్కడ 33 ఇంటూ 8, 33 ఇంటూ 8 ఇక్కడ మనకి సాటిస్ఫై కాదు. బట్ ఇవన్నీ మనం నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే 1 and 15 వీటి కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 1. సో సాటిస్ఫై కండిషన్. ఇక 2 and 14 కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? 1 and 2. మనకి ఏమంటాం? మనకి ఇక్కడ ఏదైనా మనకి ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ 1 ఉండాలి. ఇక్కడ 1 and 2 ఉందనుకోండి, ఇక్కడ కండిషన్ సాటిస్ఫై కాదు. ఎందుకు సాటిస్ఫై కాదు? ఇక్కడ HCFకి వచ్చేసరికి 66 అవుతుంది. ఇక్కడ 3 and 13 ఇక్కడ మన కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 1. మరి 4 and 12 కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 1, 2 and 4. సో ఇక్కడ మన సాటిస్ఫై కాదు. ఇక్కడ 5 and 11 కామన్ ఫ్యాక్టర్ 1 సాటిస్ఫై అవుతుంది. మరి 6 and 10 ఏంటి? 1, 2 కామన్ ఫ్యాక్టర్. సో మన సాటిస్ఫై కాదు. 7 and 9 సాటిస్ఫై అవుతుంది. 8 and 8 సాటిస్ఫై కాదు. అంటే ఇక్కడ మనం పేర్స్ తీసుకునేటప్పుడు కోప్రైమ్స్ మాత్రమే తీసుకోవాలి. కోప్రైమ్స్ అంటే సహ ప్రధాన సంఖ్యలు. అంటే ఏంటి? ఏవైనా సరే 2 నెంబర్స్ తీసుకునేటప్పుడు ఆ 2 నెంబర్స్ మధ్య కామన్ ఫ్యాక్టర్ అనేది 1 ఉన్నదనుకోండి, వాటి మనం కోప్రైమ్స్ అంటాం. సో వాట్ ఇస్ ద ఆన్సర్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. 4 ఈజ్ ద ఆన్సర్, నాట్ 8. ఓకేనా? సో ఎప్పుడైనా మనం ఆన్సర్ చేసిన తర్వాత ఒక్కసారి రీచెక్ చేసుకున్నారనుకోండి, అక్కడ మనం మిస్టేక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ సెకండ్ వీడియోలో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. థర్డ్ వీడియోకి వచ్చేసరికి ఈ రిలేషన్స్ మీద మన డివిజిబుల్ ప్రాపర్టీస్ అవన్నీ కూడా మనం అప్లై చేయడం జరుగుతుంది. రిమైనింగ్ ఇంకొన్ని క్వశ్చన్స్ మనం LCM HCF పార్ట్ 3లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.